ఈరోజు దేవుని వాక్యంలో మనం చూడగలిగిన వ్యక్తి గిద్యోన్ అండి. గిద్యోన్ అనే వ్యక్తి ఇంకా తన జీవితంలో తన వాడబడతానికి ముందుగానే, తన దేవుని ద్వారా పిలవబడతానికి ముందుగానే దేవుడు ఆ వ్యక్తిని ఎలా చూస్తున్నాడంటే పరాక్రమశాల బలాఢ్యుడిగా దేవుడు చూస్తున్నాడు. ఏ స్ట్రాంగ్ మైటీ వారియర్, ఒక వీరుడిగా దేవుడు చూస్తున్నాడు. అంటే దేవుడు ఒక వ్యక్తిని చూస్తానికి ముందే, లేకపోతే వాడుకుంటానికి ముందుగానే దేవుడు ఆ వ్యక్తి జీవితాన్ని చూస్తున్నాడు. దేవుడు మనల్ని వాడుకోవాలి, దేవుడు తన చిత్తాన్ని జరిగించాలి, దేవుడు తన అభిషేకాన్ని మనకు రావాలి, అనుగ్రహించాలి, దేవుని హస్తం మన తోడాలి, చాలా ప్రార్థన చేస్తున్నాం మనం. కానీ దేవుడు మొదటగా మనల్ని చూసేటప్పుడు డూ వి క్వాలిఫై? దేవుడు మనల్ని చూసేటప్పుడు ఈ వ్యక్తిని నేను వాడుకోగలను అన్న రీతిగా మనం కనబడుతున్నామా? ఈరోజు చాలామందికి ప్రశ్న, దేవుడు ఎందుకు కొంతమందినే వాడుకుంటారు? దేవుడు ఎందుకు మిమ్మల్నే వాడుకోవాలా? దేవుడు ఆయన్నే వాడుకోవాలా? దేవుడు వేరే ఎవరైనా వాడుకోవాలా? నన్ను ఎందుకు వాడుకోడు? ఈరోజు దేవుడిని దబాయించేవారు చాలామంది ఉన్నారండి. దేవుడు ఎందుకని మిమ్మల్ని వాడుకోవాలి? దట్ ఈస్ ద రివర్స్ క్వశ్చన్. చాలామంది నేను దేవుని ద్వారా వాడబడాలని ఆశపడతాను. నేను అడుగుతాను, ఎందుకని వాడబడాలి? నేను మీకులాగా అవుతాను, వేస్ట్. వద్దు. క్రీస్తులాగా దేవుని మహిమార్థమై నిలబడతానని చెప్పు, అప్పుడు దేవుడు ఆడుకుంటాడు. ఇఫ్ యూ వాంట్ జస్ట్ బీ లైక్ సమ్వన్ ఎల్స్, యూ జస్ట్ గోనా బి ఎ గుడ్ యాక్టర్. దేవునికి వ్యక్తిగత సహవాసం కలిగిన వారు కావాలండి. వ్యక్తిగత సహవాసం అనేది ద బెస్ట్ పర్సన్ ఐ కెన్ సీ ఇన్ బైబిల్ ఎవరంటే దావీదు. నా హృదయానుసారమైన వ్యక్తి. తప్పులు చేయలేదా? చేశాడు. దేవుని బాధపరచలేదా? బాధపరచాడు. బాధపరచడం మాత్రమే కాదు, దేవుని కోపం రగులుకుంది. బట్ దేవుడు అంటున్నాడు నా హృదయానుసారమైన వ్యక్తి. ఎందుకంటే దేవుడు తనతో చేసిన ద గ్రాండ్ కవెనెంట్, జ్ఞాపకం ఉందా? ద గ్రాండ్ కవెనెంట్, ఆ నిబంధన బట్టి దేవుడు తను చేసిన తప్పుల గురించి తర్వాత ఎప్పుడు మాట్లాడలేదు, కానీ తన హృదయానుసారమైన వ్యక్తిని చెప్పుకుంటూ వచ్చాడు. అది ఎంతవరకు చెప్పుకుంటూ వచ్చాడంటే ఈ భూమి పైన ఉన్నంత వరకు మాత్రం కాదండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో చదువుతా కూడా మీరు ఏమని రాయబడుతుంది తెలుసా? ద రూట్ అండ్ ద సీడ్ ఆఫ్ డేవిడ్ అని ఉంటుంది. అంటే దావీదుకు వేరుని, మళ్ళీ ఫలాన్ని నేనే. అంటే దేవుడు పరలోకంలో కూడా దావీదు పేరు చెప్పగలుగుతున్నాడు. అంటే ఏంటి ఆయనలో ఉన్న గొప్పతనం? ఏంటి ఆయనలో ఉన్న గొప్పతనం? సింపుల్ అండి. దావీదు తన ఇంకా జీవిత ప్రారంభంలోనే, బాల్య దినంలోనే దేవునితో సహవాసం కలిగిన వ్యక్తిగా చూస్తామండి. తన చేసిన ప్రార్థనలు, తన రాసిన పాటలు, కొండల తట్టు నా కళ్ళు నెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది. సీ హౌ హీ ఈస్ కనెక్టింగ్ విత్ గాడ్. దేవుని మీద ఆధారపడుతూ దేవునికి హృదయం దగ్గరగా ఉన్నాడు. ఈరోజు దేవుని ద్వారా వాడబడాలనే మనము, మన హృదయం దేవునికి దగ్గరగా ఉందా? మన హృదయం దేవునికి అంగీకారంగా ఉందా? మన హృదయాన్ని చూస్తే దేవుడు మెచ్చుకుంటున్నాడా? ఈరోజు మన జీవితంలో ఎలాగున్నాయి? ఎందుకంటే గిద్యోను దగ్గర నుంచి మనం చూసేటప్పుడు దేవుడు ఆ వ్యక్తిని అపాయింట్ చేస్తానికి ముందుగానే, వెన్ ఐ సే అపాయింట్, ఇట్ ఈస్ అనాయింట్. అభిషేకిస్తాము. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అపాయింటింగ్. ఒక పని కొరకు ఒక వ్యక్తిని నిర్ణయిస్తాము, అభిషేకము. ఒక పని కొరకు ఒక వ్యక్తిని నిర్ణయిస్తాం. ఈరోజు చాలామంది అభిషేకించబడేవారు కావాలి అని దేవుడు అంటున్నాడు. అదే సమయంలో ఎంతమంది అభిషేకించబడాలని ఆశపడుతున్నారంటే అందరు చేతులు పైకెత్తారు. కానీ మీకు ఒక పనిని అభిషేకించి, ఒక పని విషయమై మిమ్మల్ని కోరుకుని, ఒక పని కొరకు మిమ్మల్ని నిర్ణయిస్తే, ఆర్ యూ ఫెయిత్ఫుల్? మీరు నమ్మకస్తులుగా ఉన్నారా? మీరు చేయని కార్యంలో నమ్మకత్వం కనబడుతుందా? దేవునికి లెక్కప్ప చెప్పేవారుగా ఉన్నారా? మన జీవితంలో దేవుడు చూస్తానండి, కొంచెంలో నమ్మకం ఉండమంటున్నాడండి. మొదటిగా కొంచెంలో నమ్మకం ఉండాలి. మన కుటుంబం, నా కుటుంబం లేదు, వ్యక్తిగత జీవితం, చిన్న ఉద్యోగం, చిన్న ఇల్లు, చిన్న వాహనము, చిన్నవి చాలు. దేవుడు అంటాడు చిన్న వాటిల్లో నమ్మకంగా ఉండు. కొద్ది వాటిల్లో నమ్మకం అంటే అధికమైన వాటిపైన అధిపతిగా నిలబెడతాను. దేవుడు కోరుతున్నాడు ఏంటంటే డిస్పైజ్ నాట్ ద స్మాల్ బిగినింగ్స్. చిన్న ప్రారంభంని నిర్లక్ష్యపరచొద్దు. ఈరోజు మీ జీవితంలో ఏదైనా చిన్నగా ఉండొచ్చేమో, ఆ చిన్న విషయంలో దేవుడు కానీ మీ జీవితంలో నమ్మకత్వాన్ని చూడగలిగితే దేవుడు అంటాడు నేను ఒక గొప్ప ప్రణాళిక, గొప్ప తలంపులు, గొప్ప కార్యాలు మీ జీవితంలో నెరవేరుస్తాను. గిద్యోను జీవితంలో అంటేనండి, ఎంతోమంది మిద్యానీయులకి 7 సంవత్సరాల బానిసలకు భయపడి మిద్యానీయుల చేతిలో దేవుడు అప్పచెప్పాడు ఇశ్రాయేలుని. ఆయన బిడ్డల్ని శత్రువు చేతులు అప్పచెప్పాడు. ఎందుకంటే ఆ వాక్యం 6వ అధ్యాయంలో చూస్తే మీకు అర్థమవుతుంది, లేకపోతే 4వ అధ్యాయంలో మీకు అర్థమవుతుంది. దేవునికి విరోధంగా వారు చేసిన కార్యాలు బట్టి దేవుడు శత్రువు చేతులకు అప్పచెప్పాడంట. దేవుడికి విరోధంగా జీవించిన దాన్ని బట్టి దేవుడు శత్రువు చేతులకు అప్పచెప్పాడంట.
దేవుడి శత్రువు చేతులకు అప్పచెప్తే ఎవరైనా కాపాడగలరా? దాని తర్వాత గమనిస్తే మనం చూస్తాం ఏంటంటే, వారు దేవునికి మొరపెడతాం ప్రారంభించారంట. ఈరోజు చాలా మంది కూడా దేవుడు కొద్దిగా పుల్ల పెట్టాల్సి వస్తుంది, శత్రు చేతులకు అప్పచెప్పాల్సిన అవసరం వస్తుంది, కొంచెం వ్యాధి, బాధ, శ్రమ, కష్టం దేవుడు అనుమతించాల్సిన అవసరం వస్తుంది. కారణం ఏంటంటే, అవి వచ్చినప్పుడే మనుషుడు దేవునికి కేకేస్తాడంట. అన్నీ బాగున్నప్పుడు, అన్నీ సుఖంగా ఉన్నప్పుడు, అనుకుంది జరిగేటప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడా మనుషుడికి? మనం కోరేది మనం జరిగిపోతే దేవునితో మనిషికి పని ఉందా? నో, వీ బికమ్ గాడ్స్. మనుషుడు కోరిక ఎప్పుడు చూసినా నేనే దేవుణ్ణి, నాది నాది అంట, నాది, నా శక్తి, నా బలము, నా కార్యములు, నా ఉద్దేశములు, నా తలంపులు, నా కోరికలు, ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకోదామా. కానీ దేవుని వాక్యంలో చూస్తానండి, దేవుడు ఒక వ్యక్తి జీవితాన్ని ఎందుకన్నా కష్టం పెడుతున్నాడంటే, వాడు ఆ వ్యక్తి, పలానా వ్యక్తి దేవునికి దూరంగా పోతున్నాడేమో. ఈరోజు మీ జీవితంలో కష్టం నష్టం ఉంటే, అందుకని అందరు కష్టం నష్టంలో ఉన్న వాళ్ళందరూ దేవునికి వేరే విధంగా పోయారన్న వారిని నేను చెప్తలేదండి. కొంతమంది విషయంలో దేవుడు అనుమతిస్తాడు. కారణం ఏంటంటే, ఆయన ప్యూరిఫై చేస్తానికి, ఆయన మహిమను కనబరుస్తానికి, వారిని విలువైన వారిగా మారుస్తానికి. ఇక్కడ చూస్తే ఇశ్రాయేలుని దేవుడు శత్రు చేతులకు అప్పచెప్పాడు. శత్రువులు 7 సంవత్సరాలు వాళ్ళని టార్చర్ పెట్టారు. వారు శ్రమను తట్టుకోలేక దేవునికి మొర పెడతా ఉంటే, దేవుడు ఎవరిని కోరుకుని బయటికి తీసుకొద్దామనేటప్పుడు గిద్యోన్ని చూస్తామండి. గిద్యోన్ని దేవుడు పిలుచుకుంటాడు. దేవుడు గిద్యోన్ని పిలిచేటప్పుడు దేవుడు గిద్యోన్ చేసే పని చూస్తే, ఆయన ఏం చేస్తున్నాడంట? ఆయన దున్నుకుంటూ ఉన్నాడంట, ఆయన కొట్టుకుంటూ ఉన్నాడంట, శత్రువుకి కనబడకుండా దాచుకొని పని చేస్తున్నాడంట. ఊరక పడుకున్నాడా? శత్రువు చూస్తే చంపేస్తాడని పారిపోతున్నాడా? అందరు పారిపోయారేమో, కానీ ఆ వన్ పర్సన్ హీ స్టాండింగ్ అవుట్. ఆ ఒక్క వ్యక్తి తను చేయవలసిన పని ఏదైనా సరే నేను చేసి ముగిస్తాను. ఈరోజు మీ జీవితంలో పట్టుదల ఉందండి? పట్టుదల ఉందా? దేవుడు మన జీవితంలో చూస్తున్నాడు పట్టుదల. నేను నీ జీవితంలో నా తలంపులు తెలియజేస్తాను కాదు, కానీ నా తలంపులు నీకు తెలియజేస్తే నీకు పట్టుదల ఉందా దాన్ని నెరవేరుస్తానికి? నీకు పట్టుదల ఉందా దాన్ని నెరవేరుస్తానికి? మై డిజైర్ విల్ యూ ఫుల్ఫిల్. ఈరోజు సాకులు చెప్పేవారు చాలామంది ఉన్నాం. ఏది కావాలన్నా సాకులు, ఏది చెయ్యాలన్నా సాకులు, ఏది కుదరదన్నా సాకులు, ఏది అడిగినా కూడా సాకులే. ఇంకోళ్ళు ఏంటంటే, ఎప్పుడు ఒక మోసగాడు లేకపోతే సోంబరివాడు ఏం చేస్తాడంటే, తన తప్పులు ఎప్పుడు ఇంకోళ్ళ మీద మోపుతాడంట. ఈరోజు చాలామంది వారి తప్పులన్నీ ఇతరుల మీద మోపుకుంటూ, వాడు చేశాడు కాబట్టి ఇలాగైంది, ఈయన చేశాడు కాబట్టి ఇలాగైంది, ఈమె మాట్లాడింది కాబట్టి ఇలాగైందని ఇతరుల మీద మోపుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం చూస్తే, ఇట్ ఈస్ యూ బీయింగ్ అకౌంటబుల్ ఫర్ యువర్ యాక్ట్స్. మన కార్యాలకి, మన క్రియలకి మన లెక్కప్ప చెప్పాలండి, దాన్ని తగినట్టుగా జీవించాలండి. మనం ఇతరుల మీద నేరాలు మోపుతాం కాదు, కానీ దేవుని దృష్టిలో మనం ఎలాగ ఉన్నాం, మన తలంపులు ఎలాగ ఉన్నాయి, మన క్రియలు ఎలాగ ఉన్నాయి, దేవుడు పరీక్షిస్తాడండి. దేవుడు అంటాడు, గిద్యోను కూరుకున్న తర్వాత గిద్యోనుతో మాట్లాడతాడు దేవుడు, నేను తోడున్నాను, శత్రువుకి నీకు జయమిస్తాను అనుకుని. చూడండి, గిద్యోను వెళ్ళి చెప్తున్నాడు, దేవుడు మనకు జయమిస్తున్నాడు, దేవుడు మన తోడు ఉంటాడు, దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, మనము పోరాడబోతున్నాము. 7 సంవత్సరములు బానిసలుగా ఉన్నవారు, 7 సంవత్సరములు పిరికితనంతో పరిగెత్తిన వారు, సడన్గా ఒక మనిషి వచ్చి దేవుడు మనకి ఈ మిద్యానీల పైన జయం ఇస్తున్నాడు అని చెప్పిన వెంటనే ఎవరైనా నమ్ముతారా? నమ్మారు కొంతమంది. ఎంతమంది నమ్మారు? 35,000 మంది. ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. 35,000 మంది నమ్మారు దేవుడు వారికి జయం ఇస్తున్నాడని. అంటే గిద్యోను వచ్చి దేవుడు చెప్పాడన్నంత మాత్రాన మనుషులు నమ్మారంటే తనలో ప్రత్యేకంగా వ్యక్తిగతంగా సమ్ ఐడెంటిటీ ఉందన్నమాట. ఈరోజు మన మధ్యలో ఎవరో రోడ్డు మధ్యలో వచ్చి నేను నెక్స్ట్ పరిపాలిస్తాను మిమ్మల్ని అంటే ఊరుకుంటామా? అంటే తన జీవితంలో ఏదో ఒక ప్రత్యేకత ఉందన్నమాట. మనుషులు తన జీవితంలో ఏదో ఒక ప్రత్యేకతను చూస్తున్నారన్నమాట. అందుకని ఆ మనిషి నిలబడి లెట్స్ ఫైట్ అనేటప్పుడు 35,000 మంది తనతో పాటు మేము వస్తాం పద. కానీ జ్ఞాపకం చేసుకోండి, మీతో వస్తానన్న అందరూ మీ వారు కాదు, మీ తోడు ఉంటానన్న అందరూ మీ వారు కాదు, మీ పక్కన నిలబడతానన్న అందరూ మీ పక్కన నిలబడేవారు కాదు. ఈరోజు ఎంతోమంది మనుషులు చెప్పిన మాటలు చెప్పి ఈయన సహాయం చేస్తాడంట, ఆయన సహాయం చేస్తాడంట, ఈయన ఇన్వెస్ట్ చేస్తాడంట, మనం ఇక్కడ అప్పు తీసేద్దామలే. చాలా ప్రార్థనా భారాలు నా దగ్గరకు వస్తాయి.
వాళ్ళని నమ్ముకుని అప్పు చేశానండి, అందరూ వెళ్ళిపోయారు, చేయి వదిలేశారు. ఈ అప్పు కట్టలేకపోతున్నాను, దాని ఇంట్రెస్టే కట్టలేకపోతున్నాను, మూలిగిపోయాను. మనుషుల మాటలు నమ్ముకుని, మనుషులు చేస్తారని నమ్ముకుని మనం దేవుని చిత్తాన్ని అడగకుండా కోరకుండా దిగుతున్నాము. కానీ జాగ్రత్త, ఈరోజు మనం ఎవరితో సహవాసనం చేస్తున్నాం అనేది చాలా ముఖ్యమండి. ఒకసారి గిద్యోన్ గురించి చదువుదాము. లెట్స్ గో టు జడ్జెస్ చాప్టర్ 7. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును, యెరుబ్బయలు అంటే ఎవరది? గిద్యోను. వెరీ గుడ్, ఓకే. అతనితోనున్న జనులందరూ వేకువను లేచి హరోదు బావి యొద్ద దిగగా. ఒక్కసారి ఆగండి. దెర్ ఇస్ డీటెయిల్స్ ఇన్ ద బైబిల్, యూ నీడ్ టు రిమెంబర్. పాఠాలు చాలా నేర్పిస్తాయి. ఎక్కడికి దిగరాలో? హరోదు. హరోద్ అన్న దానికి మాటకు అర్థం ఏంటి తెలుసా? భయము. వీరు ఎక్కడికి దిగారంటే ఒక బావిలోకి దిగారంటే ఆ బావి ఎక్కడంటే హరోదు, అంటే అక్కడ భయం అనే స్థలము. హరోద్ అనే భయం అనే స్థలంలోకి ఎంతమంది దిగారు? 35,000 మంది దిగారు. పోరాడతామో జయిస్తామని. కానీ అక్కడ దిగిన తర్వాత దేవుడు అంటున్నాడు, మీరందరూ చాలా ఎక్కువ మంది ఉన్నారయ్యా, ఇందులో చాలామంది చెత్త ఉన్నారయ్యా, వీళ్ళందరూ అక్కర్లేదు, తీసే విలువైన వారు, కోరుకోబడిన వారు, నేను నిర్ణయించిన వారు మాత్రమే చాలు. అడుగు. భయం వేస్తున్న ప్రతి ఒక్కరిని తిరిగి వెళ్ళిపోమని చెప్పు. భయం వేస్తున్న ప్రతి ఒక్కరిని పొమ్మను ఇంటికి. గిద్యోన్తో దేవుడు చెప్పినప్పుడు గిద్యోన్ అంటాడు, ప్రకటిస్తున్నాడు. మీరు చదువుతా మీకు అర్థమవుతుంది. గిద్యోన్ అంటాడు, ఏంటి తెలుసా? ఎవరెవరు భయపడుతున్నారో వెళ్ళిపోండి అయ్యా అంటే 22,000 మంది వెళ్ళిపోయారంట. ఎంతమంది? 35,000 మందిలో 22,000 మంది అబ్బా నాకు భయం వేస్తుంది, నేను చస్తే నా పిల్లలకి ఏమవుతుంది, నేను చస్తే నా భార్య ఒక్కతే అయిపోతుంది, నేను లేకపోతే ఇంక నాకు భయమే, నాకు కత్తి పట్టలేను. ఈరోజు మీరు పిరికి తనపు ఆత్మని మీకు దేవుడు ఇవ్వలేదని తెలియజేస్తున్నాడండి. పిరికి తనపు ఆత్మ మీలో ఉంటే మీరు జయను పొందుకోలేరు. దేవుడు అంటాడు, నేను మీకు పిరికి తనపు ఆత్మని ఇవ్వలేదు, కానీ శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము. ఎవరు ఆత్మ? పరిశుద్ధాత్ముడు. దేవుడు అంటే నేను మీకు పరిశుద్ధాత్మని ఇచ్చాను, పిరికి తన ఆత్మను ఇవ్వలే. మనం గతంలో ధ్యానించేమేంటి? పరిపూర్ణ ప్రేమ ప్రతి భయాన్ని పారదోలుతుంది. అంటే మీరు ప్రేమించబడ్డారు అని మీరు గ్రహించుకుంటలేదు. యు ఆర్ నాట్ ఫీలింగ్ యాజ్ యువర్ లవ్డ్. అనుభూతి లేదు. అదే సమయంలో వీడు నన్ను చంపేస్తాడు, ఈ దయ్యం నన్ను పాడు చేస్తుంది, ఇక్కడ నాకు ఇది అయిపోతుంది, ఇక్కడ నాకు నష్టం వచ్చేస్తుంది, ఈ ఎగ్జామ్ నేను ఫెయిల్ అయిపోతాను, ఈ ఉద్యోగంలో ఇంటర్వ్యూలో పోతాను, నాకు ప్రమోషన్ రాదు. ఈరోజు ఎంతోమంది శాప వాక్యాలు చెప్పుకుంటూ భయంతో, భీతితో జీవిస్తున్నారండి. కానీ ఈరోజు నజరేయుడైన యేసు నామములో మీకు తెలియజేస్తున్నాను, దేవుడు అంటాడు, నా ఆత్మతో మిమ్మల్ని నింపుతాను, మీరు నిర్ణయించుకుని ఏదైనా సరే నా పక్షాన నిలబడితే చాలు. ఇఫ్ యూ స్టాండ్, ఇట్ ఈస్ గాడ్స్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే నింపబడేది పరిశుద్ధాత్మతో. పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించబడినప్పుడు వీ హ్యావ్ పవర్, మనకి శక్తి అనుగ్రహించబడింది. దేవుని వాక్యలో చూస్తే అక్కడ నుండి 22,000 మంది టాటా బాబాయ్ చెప్పి వెళ్ళిపోయారు. దాని తర్వాత దేవుడు అంటాడు, వీళ్ళు కూడా ఇంకా ఎక్కువేనయ్యా. ఇది కూడా దేవుడు మనకి పక్షాన్ని ఉన్నదప్పుడు, దేవుడు మనకి పని చేసేటప్పుడు మనం అనుకుంటాం ఎంతోమంది కావాలి, జయం కావాలంటే. దేవుడు అంటాడు, ఈ శక్తి పనికిరాదు, నీ మీద ఆధారపడతా పనికిరాదు, కాబట్టి ఇది నా కార్యము, ఇది నేను చేసే కార్యాన్ని మీరు గ్రహించుకోవాలి. కాబట్టి ఇంతమంది అక్కర్లే, ఇందులో కూడా కొంతమంది వ్యర్థులు ఉన్నారు, క్లియర్ దమ్ అవుట్. దేవుడు అంటాడు, పుట్ ఎ టెస్ట్. పరీక్ష అనేది దేవుందండి. ఈరోజు పరీక్ష అంతా మానవుడు భయపడిపోతున్నాడు, పరీక్ష అంతా మానవుడు బెదిరిపోతున్నాడు. పీపుల్ డోంట్ వాంట్ రైట్ టెస్ట్. ఎగ్జామ్ అంటే భయం, టెన్షన్, ఫీవర్ వచ్చేస్తుంది. ఇంటర్వ్యూ అంటే భయం వచ్చేస్తుంది. దేవుడు అంటాడు, పరీక్ష అనేది నా విధానం అంటున్నాడు. ఎందుకంటే పరీక్షలో నిలిచేవాడు మాత్రమే ఆ స్థానానికి పాత్రుడు. దేవుడిచ్చే స్థానం మనందరం కోరుతున్నాం. దేవుడి ద్వారా కలిగే ఆశీర్వాదము, దీవెన మనందరం కోరుతున్నాం. కానీ దేవుడు మనల్ని పరీక్షిస్తే పరీక్షలు నిలబడటానికి సిద్ధమా? దేవుడు మనల్ని పరీక్షిస్తే ఆ పరీక్షలో, దేవా నువ్వు నా తోడున్నావు, నన్ను ఎరిగిన దేవుడు నీవే, నేను ఎంతైతే ధైర్యంతో నేను చేయగలను, నాకు ఎంతైతే కుదురుతుందో నువ్వు అంతలోనే పరీక్ష పెడతావు. దేవుడు అక్కడ తెలియజేయబడుతుందండి. మనుషుడికి మించిన శోధనని దేవుడు అనుమతించాడంట. ప్రతి శోధన మన శక్తికి మించింది మనకు అనుమతించాడంట, మన శక్తిలో ఉన్నదే పెడతాడంట. అది మాత్రమే కాదు, కానీ నమ్మదగిన దేవుడు ప్రతి శోధనకి ఒక తలుపు పెడతాడంట. దెర్ ఇస్ అ వే అవుట్. తప్పకుండా నీకు జయం వస్తానికి, మీకు జయం వస్తానికి దేవుడు అంటాడు, ఒక తలుపు ఉంది. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి,
దేవుడు మనకు అనుమతించే పరీక్షలో మనము గెలుస్తామని దేవుడు ఆశపడుతూ మనకు అనుమతిస్తున్నాడు. మనము దేవుని దృష్టిలో చూస్తూ మన జీవితంలో ముందుకెళ్ళగలుగుతున్నామా, లేకపోతే భయముతో భీతితో నాకు చేత కాదు అన్న రీతిగా వెనక్కి వెళ్ళిపోతున్నామా? ఇక్కడ దేవుడు ఈ పరీక్ష పెడతాడు. ఏంటంటే పరీక్ష ఒకసారి చదువుతారా అండి? 4వ వచనం. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా, ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, నీళ్ళ యొద్దకు వారిని దిగజేయుము, అక్కడ నీ కొరకు వారిని శోధించెదను. ఇతడు నీతో కూడా పోవలెనని నేను ఎవని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలెను. ఇతడు నీతో పోకూడదని ఎవని గూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చెను. ఒకసారి హల్లెలూయా చెప్తారా అండి? ఎందుకు చెప్పండి తెలుసా? దేవుడు అంటున్నాడు, ఎవరు మీ తోడు ఉండాలో నేను నిర్ణయిస్తాను. అందుకే హల్లెలూయా చెప్పంటాను. హల్లెలూయా చెప్తారు ఇప్పుడు. దేవుడు అంటాడు, నీకు అక్కర్లేనోడు నేను పెట్టను ఇది పక్కన. ఈరోజు చాలామందికి ప్రశ్నలు ఉన్నాయి. ఈ మనిషి ఎందుకు నన్ను విడిచిపోయాడు? నేనేం తప్పు చేశా? నేనేం మోసం చేశా? నేనేం అన్యాయం చేశా నన్ను విడిచిపోయారు? నేను మంచే కదా కోరాను. దేవుడు అంటున్నాడు, ఆ మనిషితో నీకు పని లేదు. ఎందుకంటే ఆ మనిషి నీవాడు కాదు, నీకు తగిన వ్యక్తి కాదు, నీ పక్కన నిలబడి పోరాడే వ్యక్తి కాదు, నీకు ద్రోహం చేసే వ్యక్తి ఏమో, నీకు అన్యాయం చేసే వ్యక్తి ఏమో. దేవుడు అంటున్నాడు, నేను తుడిచివేసేస్తా. నేను పరీక్ష పెట్టి నీ జీవితంలో ఎవరెవరు అక్కర్లేదో వారిని తీసివేసేస్తాను. అందుకని మనం దేవుని స్తుతించాలండి. కొంతమంది మనుషులు మన జీవితాన్ని విడిచిపోతారు. విడిచిపోయినప్పుడు మనం స్తుతించాల్సిన అవసరం ఏంటి తెలుసా? దేవా, చెత్తని తీసావు, వందనములయ్యా. ఎందుకంటే నీ అనుమతి లేకుండా ఏ మేలైంది నా జీవితం నుంచి పోదు. నీ అనుమతి లేనిది ఏ మంచి వ్యక్తి సహాయకుడు నా జీవితం నుంచి పోడు. నువ్వు కోరిన వ్యక్తి ప్రతి ఒక్కరు నా జీవితంలో ఉంటారు. నీ చిత్తంలో లేని వారు మాత్రం పోతారు. అది నీవే తెస్తున్నావు, నీకే వందనాలు. వి నీడ్ టు హ్యావ్ ఫెయిత్. దేవుడు అంటే ఏ పరీక్ష పెడతాను, నేను తీసివేస్తాను. ఎందుకంటే నీ పక్కన ఉండేవాడు నేను నమ్మే వ్యక్తిగా ఉండాలి. ఈ మాట జాగ్రత్తగా వినండి. మనం నమ్మే వ్యక్తి కాదు, కానీ దేవుడు వారిని నమ్మాలంట మన పక్కన ఉంచుతానికి. అదే సమయంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మన జీవితము తోడు ఉన్న వారిని ఎప్పుడు నిర్లక్ష్యపరచకండి. మనకు అక్కర్లేని వారిని దేవుడు మన జీవితం నుంచి తీసివేస్తాడు. కానీ అదే సమయంలో మన పక్కన ఉన్న వారిని ప్రేమించవలసిన అవసరత మంది, ఆదరించవలసిన అవసరత మంది, గుర్తెరగాల్సిన అవసరత మంది. యూ హ్యావ్ టు రికగ్నైజ్ దెమ్. యూ నీడ్ టు కేర్ ఫర్ దెమ్. యూ నీడ్ టు ప్రే ఫర్ దెమ్. యూ నీడ్ టు సపోర్ట్ దెమ్. దేవుడు మీ జీవితంలో ఎవరైనా ఉంచాడా? నాకు ఎవ్వరు లేరండి అని కొంతమంది అంటారు. నాకు దేవుడు అక్కడే చాలు, నాకు ఎవ్వరు వద్దు అని కొంతమంది అంటారు. నో 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 నో. యేసు ప్రభువే 12 మంది శిష్యులు పెట్టుకున్నాడండి. అందులోనే ఒకడు యూదాస్ గారిని పెట్టుకున్నాడు, ఎవడు ద్రోహుని. మనం ఎవరు? నాకు ఎవరు వద్దు, నాకు ఎవరు వద్దు అంటాం. దేవుడే సహాయాన్ని పెట్టుకున్నది అప్పుడు. అంటే అఫ్కోర్స్ దే వర్ సర్వింగ్ గాడ్. దేవుని సేవలో పరిచయం చేస్తూ వచ్చారు యేసుకి. ఈరోజు మనం అంటే నాకు ఎవరు వద్దు, అంతా నేనే. ఎక్కడ నే అని వచ్చిందో అక్కడ లూసిఫర్ ఆత్మ జ్ఞాపకం చేసుకోండి. నేనే చెయ్యాలి, నేనే ఉండాలి, నాకే జరగాలి, నాదే ఉండాలి. బీ వెరీ కేర్ఫుల్. దేవుడు మనల్ని తగ్గించుకోమంటాడు. అదే సమయంలో దేవుడు అంటాడు, నీ పొరుగువాడిని ప్రేమించు, నీ పొరుగువాడిని ప్రేమించు, నీ పక్కన ఉన్నవాడిని ప్రేమించు. ఎందుకంటే నీ పక్కన ఉన్నవాడిని నేను పెట్టాను. ఈరోజు మీ జీవితంలో ఉన్న వారిని దేవుడు మీ జీవితంలో అనుమతించాడు. వారి విషయమై మీరు దేవుని స్తుతించాలి, వారి విషయమై మీరు దేవునికి లెక్కప్ప చెప్పాలి. బోత్ మ్యాటర్స్ ద మోస్ట్. ఈరోజు ఈ జీవితంలో పోరాడేవారు లేచి నిలబడండి. యూ హ్యావ్ అ ఫైట్ ఇన్ యువర్ లైఫ్, యూ హ్యావ్ అ బ్యాటిల్ ఇన్ యువర్ లైఫ్. స్టాండ్ అప్. దేవుడు అంటాడు, నేను నీకు జయం ఇస్తున్నాను అంటున్నారండి. మీ ముందున్న శత్రువు ఎవరైనా సరే, ఎటువంటి పోరాటమైనా సరే, ఈ సమయంలో నజరేయుడైన యేసు నామములో మీరు జయధ్వని చేయండి. దేవుని నోరు తెరిచి స్తుతించండి. మీ తోడుండే దేవుడు ఆయనే. ఆయన మీకు ఇచ్చిన మాట ఏంటో తెలియజేయండి. దేవుడు మీ జీవితంలో చెప్పిన మాట ఏంటో తెలియజేయండి. ఆయన చెప్పిన మాట నెరవేరుస్తాడండి. ఆయన చెప్పిన మాట నెరవేరుస్తాడండి. ఆయన మాట తప్పకుండా నెరవేరుతుంది మీ జీవితంలో. జస్ట్ టెల్ హిమ్, థ్యాంక్ యూ లార్డ్, ఐ బిలీవ్ యువర్ వర్డ్ లార్డ్. నీ మాటను ఎత్తిపట్టుకుని పోరాడుతున్నానయ్యా. డాక్టర్స్ చెప్పొచ్చు కుదరలేదు, డాక్టర్స్ చెప్తారు అవ్వదు, డాక్టర్స్ చెప్తారు నువ్వు చనిపోతావు, డాక్టర్స్ చెప్తారు ఇంక అంతే నాశనం నీకు. దేవుడు అంటాడు, నేను నీకు జయమిస్తా, నేను నీకు జయమిస్తా. నీవు జీవిస్తావు, నువ్వు బ్రతుకుతావు, నువ్వు ఆశీర్వాదకరంగా మారుతావు, నీకు జయం ఉంటుంది. దేవుని మాటను నమ్ముదామండి. నోరు తెరిచి స్తుతిద్దామా? నోరు తెరిచి స్తుతిద్దామా? సర్వోన్నతుడైన, మహిమోన్నతుడైన, గణుడైన దేవుణ్ణి మనస్ఫూర్తిగా స్తుతిద్దామా? గివ్ హిమ్ ప్రైజ్, గివ్ హిమ్ ప్రైజ్, గివ్ హిమ్ గ్లోరీ, గివ్ హిమ్ గ్లోరీ, గివ్ హిమ్ ప్రైజ్. షౌట్ అవుట్ ప్రైజ్,
స్తుతి 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 మన నోట్లో వెళ్ళాలి, మన బోర బయటికి వెళ్ళాలి. దేవుడు మనకిస్తున్న ఘనత, దేవుడు మనకిస్తున్న జయాన్ని ప్రైజ్ ఇట్ అవుట్, ప్రైజ్ ఇట్ అవుట్. నోరు తెచ్చి మహిమ పడతామండి దేవుణ్ణి. నా తోడుండే దేవుడు నీవే, నాకు జయం ఇచ్చే దేవుడు నీవే. నీవు నా పక్షాన ఉంటే నా విరోధి ఎవరయ్యా? నువ్వు నా పక్షాన ఉంటే నన్ను నాశనం చేయగలిగింది ఎవరయ్యా? నువ్వు నా తోడుంటే నన్ను అణచవేయగలిగింది ఎవరయ్యా? నువ్వు నన్ను కాపాడితే దేవా ఏ శత్రువు నన్ను ముడతాడయ్యా? నీ వాక్యాన్ని ఎత్తి పట్టుకుంటున్నాను, నిన్నే ఆరాధిస్తున్నాను. ఈరోజు మీరు ఎవరిని ఆరాధిస్తున్నారండి? మనుషుల్ని ఆరాధిస్తున్నారా, దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? జయం ఇస్తున్న దేవుని మహిమపరచండి. జయము నిశ్చయంగా మీదే. మాట ఇచ్చిన దేవుని మాటను నమ్మండి, నిశ్చయంగా కార్యము జరుగుతుంది. హీఈస్ ఎ ఫెయిత్ఫుల్ ప్రామిస్ కీపర్. నమ్మదగిన దేవుడండి, నమ్మదగిన దేవుడండి. ఆ దేవాది దేవుని మహిమపరుద్దామా, ఆ దేవాది దేవుని ఘనపరుద్దామా. స్తోత్రములు నీకు వందనములయ్యా. మా రక్షక నీకే వందనములు, నా రక్షక నీకే వందనములు. యేసు నీవు ఘనుడు అయ్యా, నువ్వు బలవంతుడు అయ్యా, నువ్వు అభిషక్తుడు అయ్యా. నన్ను అభిషేకించు దేవా, నన్ను అభిషేకించు దేవా. నా జీవితంలో నీ ఉద్దేశించిన కార్యములు నెరవేర్చు దేవా. అడగండి, స్వరమెత్తి అడగండి, స్వరమెత్తి అడగండి దేవా. నీ ఉద్దేశం, your purpose shall fulfill in my life, Lord. Your plan shall fulfill in my life, Lord. Your desire shall fulfill in my life, Lord. It is not I, నేను కాదు, నేను కాదు, నేను కాదు, క్రీస్తే. Let his light shine. దేవుడు నీ వెలుగు ప్రకాశించనే, నీ వెలుగు ప్రకాశించనే, నీ వెలుగు ప్రకాశించనే. దేవుడు వాక్యం మరలా తెలియజేస్తుంది. దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. అదే సమయంలో యేసు ప్రభు అంటున్నాడు, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ది ఎర్త్. దేవుడు అంటాడు, నేను నీలో ఉంటే నా వెలుగు నీ ద్వారంగా ప్రకాశించబడుతుంది. నేను నీలో ఉంటే నా మహిమ నీ ద్వారంగా కనబరచదు. దేవుని చేతులకు సమర్పించుకోదమ్మా. లార్డ్, ఐ సబ్మిట్ ఇన్ టు యువర్ హ్యాండ్స్ లార్డ్. నిన్నే మహిమ పరుస్తున్నానయ్యా, నిన్నే కనపరుస్తున్నానయ్యా. నీకే స్తుతులు, నీకే వందనములు, నీకే ఘనత, నీకే స్తోత్రములు. జయమిచ్చే దేవుడు నీవేనయ్యా. మా తోడుండి జయమిచ్చే దేవుడు నీవేనయ్యా. దేవ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ప్రార్థనని నీవు ఆలకించమని అడుగుంటావు. ఏ పోరాటంలో ఉన్నారో నువ్వు ఎరిగిన దేవుడివి, ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారో నువ్వు ఎరిగిన దేవుడివి, ఎటువంటి సమస్యలు ఇరుక్కుని ఉన్నారో నువ్వు ఎరిగిన దేవుడివి. గ్రాంట్ దెమ్ యువర్ సక్సెస్ లార్డ్, గ్రాంట్ దెమ్ యువర్ సక్సెస్ లార్డ్, గ్రాంట్ దెమ్ యువర్ విక్టరీ లార్డ్. నీవు మా పక్షాలు అంటే మా విరోధి ఎవరయ్యా? మేము చెప్పుకోలేయా, మాకు మేము చెప్పుకోలేయా. నువ్వు మా పక్షాలు ఉంటే మమ్మల్ని ఓడించగలిగింది ఎవరు? నువ్వు మా పక్షాలు ఉంటే మమ్మల్ని అంచివేయగలిగింది ఎవరు? నువ్వు మా పక్షాలు ఉంటే మమ్మల్ని బాధించగలిగింది ఎవరు? నువ్వు మా పక్షాలు ఉంటే శత్రు మనుషుడు ఏం చేస్తాడయ్యా? జీవం కలిగిన దేవుడు మాకున్నావు. నీకు వందనములయ్యా, నీకే వందనములయ్యా. కూడొచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి ఒక్క ప్రార్థనకి జవాబు దయచేయండి, ప్రతి ఒక్కరిలో నీ ఆత్మకార్యాన్ని జరిగించండి. ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు దేవ, ధైర్యముతో, సిద్ధపాటుతో, నీ పిలుపుకి లోబడి వారుగా, నీ పిలుపుకి సమర్పించుకున్న వారుగా, నీ పిలుపుకి సిద్ధపాటు కలిగిన వారుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చేయమని పెడుకుంటామయ్యా. ప్రతి ఒక్కరి జీవితాల నుండి వెరుగున్న దేవుడివి, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉద్దేశం కలిగిన దేవుడివి, ప్రతి ఒక్కరి జీవితంలో జయంను అనుగ్రహించే దేవుడివి. నీ కార్యములు మాత్రమే, నీ అద్భుతములు, నీ ఆశ్చర్యములు, నీ గొప్ప కార్యములు మా అందరి జీవితంలో జరిగించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వచ్చున్నాం తండ్రి, ఆమేన్.